ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేస్తానో చూసేయండి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. 1/2 కిలో చికెన్కి 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని నీట్గా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు తగినంత ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఒకసారి చికెన్ మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి చికెన్ ఒకసారి బాగా కలుపుకున్నాక చికెన్ ముక్కలన్నీ సైడ్ చేసేసి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం చికెన్ ముక్కలతో కవర్ చేసుకోవాలి. ఇలా చేస్తే టమాటా ముక్కలు సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోతాయి. ఇందులో 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది కదా. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చికెన్ అంతా కూడా ఇలా జ్యూసీగా కనిపిస్తుంది కదా. ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి నీట్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం జ్యూస్ లేకుండా మొత్తం ఉప్పు, కారం అంతా ముక్కలకు పట్టేంత వరకు అలా నీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.